గారికి, అధికారులకు, మంత్రి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్న మంత్రి అన్న కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒకటే అడుగుతున్న రైతులందరి తరపున మన అనంతపురం జిల్లాలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు గతంలో అనంతపురం జిల్లా ఒక కరువు ప్రాంతం. ఈ ప్రాంతం కూడా దృష్టిలో పెట్టుకొని 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు చాలా వరకు 5 ఎకరాలకే అది కటాఫ్ చేశారు. చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నాం. దానికని ఇది 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకి డ్రిప్ ఇచ్చేలాగా ప్రయత్నం చేయాలని మన జిల్లా కలెక్టర్ గారికి, మంత్రివర్లకి, అదేవిధంగా మన కమిషనర్ సార్ కూడా నేను తెలియజేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా రైతులు ఒకటే అడుగుతున్నారు, 5 ఎకరాలకు ఇస్తా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇది కూడా 10 ఎకరాలకు పెంచితే మాకు బాగుంటుందని నా దృష్టికి తెచ్చిన విషయం మీ దృష్టికి కూడా తెస్తున్నాను. ఇది సార్తో మాట్లాడి, కేశవన్న గారు సార్తో మాట్లాడి ఇది తప్పకుండా అనంతపురం జిల్లా రైతులకి, 2 జిల్లాలు, మళ్ళీ అనంతపురం ఒకటే అనుకోవద్దన్న, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఈ 2 జిల్లాల రైతులకి 10 ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా మంత్రివర్యులను అడుగుతున్నాం. ఇప్పుడు డ్రోన్ కూడా పెట్టారు, అది బాగా ఉపయోగం అంటే కందికి కానీ, మిర్చికి కానీ, శనగకి కానీ, వరికి కానీ, ఇలాంటి దాని అన్నిటికీ కూడా బాగా ఉపయోగం కూడా పడతా ఉంది. కానీ ధర కూడా తగ్గిస్తే బాగుంటుంది అనేది మా అందరి ఆలోచన. అది కూడా ఒక్కసారి ఆలోచన చేసి ధరలు కూడా తగ్గియాలా. 1 ఎకరా కొడితే ఈరోజు 600 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా ఒక రేటు ఫిక్స్ చేయాలని ప్రత్యేకంగా మన సార్ కూడా నేను కూడా కోరుకుంటున్నాను. దాంతోపాటు టమాటా పంట కూడా ఎక్కువ పండిస్తాం మన అనంతపురం జిల్లాలో. టమాటా పంట కూడా పండించినప్పుడు ఒక్కొక్కసారి ఏమో పీక్ వెళ్ళిపోతుంది రేటు, ఒక్కొక్కసారి ఏమో 10 రూపాయలకే పడిపోతుంది. ఆ రకంగా కాకుండా టమాటా రైతులు ఎవరు నష్టపోకోకుండా టమాటా రైతులకు కూడా కనీసం ఒక రేటు ఫిక్స్ చేసి ఇస్తే రైతన్నలు కూడా బాగుంటారని మరొకసారి అధికారులకు కానీ ఇక్కడుండే మంత్రికి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రిన్సిపల్ కన్సెంట్ ఇస్తున్నాము. ఈ అనంతపురం కాన్క్లేవ్ అనేది ఇక మీదట ఇట్ విల్ బికమ్ యాన్యువల్ ఈవెంట్. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మేము ఈ యాన్యువల్ ఈవెంట్ని ఇంకా మెరుగుపరచడానికి, ఇంకా బాగా చేయడానికి ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మేము సపోర్ట్ చేస్తాము. మన ఫైనాన్స్ మినిస్టర్ తయారు కావాలి అని కోరుకుంటూ అది జరిగే విధంగా ప్రభుత్వం Anantapuramu by promoting eco-friendly farming, creating storage solutions and training farmers in fiber processing techniques. This partnership will empower the local farmers with new income opportunities, minimizing the agricultural waste and contribute to a greener economy. We sincerely thank AnanaFit for their commitment and look forward to a productive collaboration. The final MOU, the 7th one,